నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నకిలీ మద్యం ప్రజారోగ్యం విషయంలో దేన్ని సహించేది లేదని హెచ్చరించిన సీఎం చంద్రబాబు. నేతల సస్పెన్షన్తో పాటు అరెస్టులకు వెనుకాడవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన మంత్రి నిర్మల రామానాయుడు. పోలవరం పెండింగ్ పనులు, పెండింగ్ డిజైన్లపై సమీక్ష. ఇంద్రకీలాద్రి ఈ దసరాకు రికార్డు స్థాయిలో భక్తులు. అమ్మవారిని దర్శించుకున్న 20 లక్షలకు పైగా భక్తులు. అజిత్ సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్లో పిడుగుపాటుకు దెబ్బతిన్న ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్, ఏసీ, టీవీ ఫ్యాన్లు దెబ్బతిన్నాయని బాధితుడు నాగరాజు ఆవేదన. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలకు అధికారులను ఆదేశించారు. నకిలీ మద్యం తయారీలో ఎవరు ఉన్నా ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లె ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి నకిలీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడితో సంబంధాలపైన నిష్పక్షపాతంగా విచారణ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు నకిలీ మద్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నియోజకవర్గ నేత జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్ర నాయుళ్లను పార్టీ నుండి సీఎం సస్పెండ్ చేశారు. నేతల సస్పెన్షన్తో పాటు అరెస్టులకు వెనుకాడవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నకిలీ మద్యం ప్రజారోగ్యం విషయంలో దేన్ని సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ములకలపల్లిలో నకిలీ మద్యం వ్యవహారంతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రచారానికి సీఎం చెక్ పెట్టారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ డిజైన్స్, అనుమతులపై సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి మరియు పీపీఏ సిడబ్ల్యూసీ అధికారులు, కేంద్ర ఇతర ఏజెన్సీల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రికి రికార్డు స్థాయిలో భక్తులు ఈసారి దసరా తర్వాత 3 రోజుల్లో విశేషంగా తరలివచ్చారు. గత ఏడాది దసరా తరువాత వచ్చిన భవానీలతో కలిపి 12 లక్షలు కాగా ఈసారి ఏకంగా 20 లక్షల మంది వరకు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. ఇంద్రకీలాద్రికి రికార్డు స్థాయిలో భక్తులు ఈసారి దసరా తర్వాత 3 రోజుల్లో తరలివచ్చారు. గతేడాది దసరా తర్వాత వచ్చిన భవానీలతో కలిసి 12 లక్షలు కాగా ఈసారి ఏకంగా 20 లక్షల మంది వరకు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. అధికారులు అంచనా వేసినట్టే భారీగా పోటెత్తారు. విజయదశమి నాటికి 11 రోజుల్లో మొత్తం 15.30 లక్షల మంది ఆలయానికి వచ్చారు. ఆ తరువాత వరుసగా 3 రోజుల్లో 4.15 లక్షల మంది ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివచ్చారు. శని, ఆదివారాల్లో 1.47 లక్షలు, 1.38 లక్షల మంది భవానీ భక్తులు పోటెత్తారు. దసరా ఉత్సవాల చరిత్రలోనే ఎన్నడూ ఇంత భారీగా భక్తులు రాలేదు. ఈసారి భక్తుల తాకిడి తెల్లవారుజామున 2 లక్షల నుంచి రాత్రి 12 గంటలకు దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. లడ్డూ ప్రసాదాలు అమ్మకాలు కూడా ఈసారి భారీగా పెరిగాయి. గతేడాది 28 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తే ఈసారి ఆదివారం వరకు 43 లక్షల లడ్డూలు విక్రయించారు. అజిత్ సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్లో పిడుగుపాటు కలకలం రేపింది. గత రాత్రి కురిసిన భారీ వర్షంతో కాటిపాముల నాగరాజు ఇంటిపై ఒక్కసారిగా పిడుగుపడింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం తాను గుణదల ప్రాంతంలో కార్లకు టింకరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నానని తెలిపారు. నిన్న రాత్రి పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన కొద్దిసేపట్లోనే కుండపోత వర్షం మొదలైందని, అకస్మాత్తుగా పిడుగుపడడంతో ఇల్లు మొత్తం కంపించిందని చెప్పారు. బయటకు వచ్చి చూసేసరికి ఇంటి పైభాగంలో ఉన్న వాటర్ ట్యాంక్ ముక్కలుగా పడి ఉందని తెలిపారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న 4 ఫ్యాన్లు, ఏసీ, టీవీ దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏదీ జరగకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మా సింగనగర్ గంగానమ్మ గుడి సెంటర్, బ్లాక్ నెంబర్ 42 20-20. అయితే రాత్రి వర్షం పడడం వల్ల పెద్ద పిడుగు పడి ట్యాంక్కి డ్యామేజ్ అయ్యి టీవీ, ఫ్రిడ్జ్లు అన్నీ పోయినాయి. పక్కన 5-6 ఇళ్ళల్లో కూడా ఫ్యాన్లు, టీవీలు అన్నీ పోయినాయి. బాగా ముక్కలు అయిపోయింది అనమాట ట్యాంక్కి. అదండి పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న కొనియాడారు. సీఎం చంద్రబాబు మాట ఇచ్చిన 10 రోజుల్లోనే దాదాపు 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకున్నారని ఆయన పేర్కొన్నారు.
నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం 4 రోడ్ల కూడలి వద్ద ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వాహనమిత్ర అమలు చేస్తామని హామీ ఇచ్చిన 10 రోజుల్లోనే దాదాపు 3 లక్షల మందికి ఆటో డ్రైవర్లు ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేయడం గొప్ప విషయమని అన్నారు. గతంలో మాదిరిగా బటన్ నొక్కకుండా హెలికాప్టర్ తిరుగుతూ భారీ ఎత్తున భద్రత మధ్య హడావిడి చేస్తూ ఆటో డ్రైవర్లకి డబ్బులు వేయలేదన్నారు. స్వయంగా ఆటో డ్రైవర్ల స్వంత ఆటోలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పయనించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకి ప్రత్యేక శ్రద్ధ, ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా ఎలక్షన్ ముందు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మోడీ గారు కానీ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని ఆ రోజు చెప్పారు. ఆ 15,000 రూపాయలు ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉండగానే స్త్రీశక్తి పథకం వచ్చేసింది. కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వెంటనే 10 రోజుల టైంలోని వ్యవధిలోనే దాదాపు 2,96,696 మందికి, అంటే సుమారుగా 3 లక్షల మందికి ఎట్ ఏ టైం 15,000 రూపాయలు అందించారు. స్పాట్లో ఎక్కడ ఆయన బటన్ నొక్కినట్టు కనపడలేదు, ఎక్కడ హెలికాప్టర్లో రాలేదు. ఆయన హెలికాప్టర్లో వస్తా, గత ముఖ్యమంత్రి అయితే హెలికాప్టర్లోనో విమానాల్లో వస్తా కింద చెట్లు నరికేయడం, కింద ట్రాఫిక్ ఆఫ్ చేసేయడం అలా జరిగేది. ఈయన స్వచ్ఛందంగా ఆయన నివాసం నుంచి ఆటో కార్మికులకు ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఆటోల్లోనే వచ్చి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉండవల్లి నుంచి సింగనగర్ స్టేడియం వరకు కూడా వచ్చి 15,000 రూపాయల హామీ నెరవేర్చిన ఘనత. సూపర్ 6లో భాగంగా సూపర్ 6 కాకుండానే ఇంకా ఆటో కార్మికులు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏదైతే చెప్పాడో చేశాడు. ఆయనకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది ఇంత తొందరగా సాధించడానికి అసెంబ్లీలో కానీ బయట కానీ కార్మికుల పక్షపాతి మా ఎన్నంటే ఉంటూ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి మా నాయకుడు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది ఇక్కడైతేనే మన సెంట్రల్ నియోజకవర్గంలో అయితేనే బాగుంటుందనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెట్టించి అందరికీ అందుబాటులో తీసుకొచ్చి మా ఎన్నంటూ ఉంటున్న మా అన్న బోండా ఉమామహేశ్వరరావుకి ప్రత్యేకంగా ఆటో కార్మికులందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏదైతే హామీలు నిలబెట్టుకున్నారో ఆ హామీలకు అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు చెప్పిన దాని భాగంగా పార్టీకి, మా ఉమ్మన్నకి ఎప్పుడు అండగా ఉంటామని, వాళ్ళు మాకు నిలబడితే వెనక చాలు ఎదర మేము ఉండి పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జీఎస్టీ విధానం వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, అయినా రాష్ట్రాలు నోరు మెదపడం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వెల్లడించారు. నూతన జీఎస్టీ విధానం ద్వారా రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రాలకు వచ్చిన నష్టపరిహార రూపంలో అందజేస్తామని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం బాలోత్సవ్ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సభలు పెట్టి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తున్నారన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయం వేల కోట్లలో తగ్గుతుందన్నారు. రాష్ట్రాలకు వచ్చిన నష్టాన్ని నష్టపరిహార రూపంలో కేంద్రం ఇచ్చే విధంగా ప్రకటన చేయాలన్నారు. రాష్ట్రంలో కర్నూలు సభకు మోదీ వస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయం మోదీని ప్రశ్నించాలన్నారు. శ్రీశైలం దేవాలయం అభివృద్ధి కంటే నల్లమల సాగర్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కురుపాం గురుకుల పాఠశాలలో చనిపోయిన పిల్లల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోయిన ప్రతి ఆటో డ్రైవర్కి 25,000 ఇవ్వాలన్నారు. ప్రతి ఊళ్ళో ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ బతకడం ఎంతో కొంత కొంచెం మధ్యతరగతి వాళ్ళని నిలబడటానికి రెమిటెన్సెస్ ఒక కారణం. అక్కడి నుంచి వచ్చే డబ్బు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సహాయం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు P4కి సహాయం చేయమని వాళ్ళు అడుగుతా ఉన్నారు. కానీ వాళ్ళ భవిష్యత్తే అక్కడ అంధకార బంధం అవుతుంటే దానికి కనీసం విచారం కూడా వ్యక్తం చేయాలి. నేను చర్య తీసుకుంటాను ఒక మాట ఇంతవరకు మాట్లాడటానికి సిద్ధపట్ల మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ భవిష్యత్తు గురించి. ఇవన్నీ ప్రధానమంత్రి ద్వారా, విదేశాంగ శాఖ ద్వారా అక్కడ మన విద్యార్థులకి, మన ఉద్యోగులకి రక్షణ కల్పించాలి.
అందుకని వ్యవసాయ రంగాన్ని నుంచి రక్షణ, మన టెక్స్టైల్ పరిశ్రమకి, ఫార్మా పరిశ్రమకి, చివరికి సినిమా పరిశ్రమకు కూడా ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమ చాలా ప్రఖ్యాతిగాంచింది. అమెరికాలో సగం డబ్బులు వాళ్ళకి ఎన్ఆర్ఐ వీటితో వచ్చేస్తాయి డబ్బులు వాళ్ళకి. బుద్ధిమాంద్యం వచ్చిన పిల్లలను ఇంట్లోనే ఉంచకుండా మిత్ర హాస్పిటల్కి తీసుకువస్తే సరైన వైద్యం అందిస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతోందని తెలిపారు. వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా విజయవాడ సూర్యారావుపేట మిత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో బుద్ధిమాంద్యం పిల్లలకు ఉచిత చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వరల్డ్ సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా నగరంలోని సూర్యారావుపేట నరసింహానాయుడు వీధిలోని మిత్ర హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబర్ 6 వరల్డ్ సెరిబ్రల్ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ దుర్గా నాగరాజు, డాక్టర్ రవికుమార్, డాక్టర్ సతీష్, డాక్టర్ వర్చిక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మిత్ర హాస్పిటల్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ దుర్గా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ పిల్లల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి వైద్య సేవలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బుద్ధిమాంద్యం లోపం గల పిల్లలకు ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బ్రెయిన్ లోపల ఆక్సిజన్ అందకపోవడం, నడిచేటప్పుడు బ్యాలెన్స్, ప్రేగుల కదలికలు తక్కువగా ఉండడం లాంటి లోపాలు, ఆలస్యంగా నడవలేకపోవడం, పిల్లలకు ఏం చేయలేమని తల్లిదండ్రులు అవగాహన లోపంతో ఇంట్లోనే ఉంచుతున్నారని, దీనివలన పిల్లలకు లైఫ్ స్పాన్ తగ్గిపోతుందన్నారు. బుద్ధిమాంద్యం వచ్చిన పిల్లలకు ఇంట్లోనే ఉంచకుండా మిత్ర హాస్పిటల్కి తీసుకొస్తే సరైన వైద్యం అందిస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా పిల్లల్లో క్వాలిటీ లైఫ్ పెరగడానికి వైద్య సేవ చేస్తున్నట్లు తెలిపారు. నేను డాక్టర్ దుర్గా నాగరాజు, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, మిత్ర హాస్పిటల్, విజయవాడ. ఈరోజు అక్టోబర్ 6 సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా మా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ శిబిరంలో మెయిన్గా సెరిబ్రల్ పాలసీ అంటే తెలుగులో బుద్ధిమాంద్య లోపం అంటారు. ఈ బుద్ధిమాంద్య లోపం ఉన్న పిల్లలకి ఉచితంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అది ఇస్తాము. ఈ సెరిబ్రల్ పాలసీ అంటే బుద్ధిమాంద్య లోపం మెయిన్ బ్రెయిన్లో ఆక్సిజన్ సప్లై సరిగ్గా అందకపోవడం వల్ల వస్తుందండి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి డిలేడ్ మైల్ స్టోన్స్, లేట్గా నడవటము, నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకుండా పడిపోవటం ఇలాంటివి ఉంటాయి. సో దీంతోపాటు వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి ఈ పేగుల కదలిక తక్కువగా ఉండి మోషన్ సరిగ్గా అవ్వలేకపోవడం అలా ఉంటుంది. కొంతమందికి యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది బ్యాలెన్స్ అయ్యి లేకపోవడం, డైట్ సరిగ్గా లేకపోవడం అంటుంటాయి. సో ఈరోజు నాతో పాటు ఈ శిబిరంలో డాక్టర్ రవికుమార్, పీడియాట్రిక్ సర్జన్ సార్ ఏంటి వీళ్ళ పేగుల కదలికలు కానీ యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ చూస్తారు. డాక్టర్ సతీష్ గారు వాళ్ళకి ఏంటంటే అడోలసెన్స్ వాళ్ళ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఒకసారి ఏంటంటే స్కిన్ యూరిన్కి వెళ్ళే మన స్కిన్ మూసుకుపోవడం వాటికి సంబంధించి సతీష్ గారు చూస్తారు. డాక్టర్ వర్షిత తన ఫిజియోథెరపీ, వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్లే చెప్తారు. వీళ్ళలో డైట్ ఇష్యూస్ డాక్టర్ రాధాగోపాల్ గారు చెప్తారు. ఈ సెరిబ్రల్ పాలసీ పిల్లలకి ఏంటి చాలా వరకు కొంత గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయండి. ఆ గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి, వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ వాటికి. అది డాక్టర్ కృష్ణకుమారి గారు మేడం గారు చెప్తారు. ఈ సెరిబ్రల్ పాలసీ అని చాలామంది కూడా ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏమి చేయలేము పిల్లలకి అని చెప్పి చాలామంది పేరెంట్స్ కానీ వాళ్ళు సరైన అవగాహన లేకుండా ఇంట్లోనే ఉంచి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా అలా ఉంచుతారు. సో వాళ్ళకి ఏంటంటే ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంపించుకోవచ్చు. సో ఈ శిబిరంలో వాళ్ళకి ఏంటంటే అవసరమైన ఫిజియోథెరపీ కానీ, ఎక్సర్సైజ్లు కానీ, ఎవరికైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి ఆపరేషన్స్ కానీ అన్ని కూడా చూసి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంపించుకోవడానికి మా తరపున మేము సహకారం అందిస్తాము. మన మిత్ర హాస్పిటల్లో సెరిబ్రల్ పాలసీ సందర్భంగా, సెరిబ్రల్ పాలసీ అంటే మెదడుకి అంటే డెలివరీకి ముందు కానీ, ఇమీడియట్గా డెలివరీ అయ్యే టైంలో కానీ మెదడుకి కనుక సరిగ్గా ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే కనుక వాళ్ళకి ఏంటంటే మెదడులోని కొంత కణజాలం దెబ్బతింటుంది. దానివల్ల ఏంటంటే కంట్రోల్ అవి టైట్ అయిపోవడము, ఎదుగుదల తక్కువ ఉండడము, మానసిక ఎదుగుదల తక్కువ ఉండడము, మోషను, యూరిన్ పాస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ ఉంటాయండి. లోపల మెదడులో డ్యామేజ్ అయిన అంటే అమౌంట్ని బట్టి, అంటే ఎంతవరకు డ్యామేజ్ అయిన దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అంటే కొంతమందికి బాగా డ్యామేజ్ అయితే కనుక వాళ్ళు పూర్తిగా అసలు ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటుంది. ఎక్కువ శాతం మందికి ఏంటంటే మైల్డ్ ఆస్పెక్ట్సే అంటాం, అంటే చాలా తక్కువ డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళకి మిగతాదంతా బాగానే ఉంటుంది కానీ బట్ నడకలో కొంచెం ఇబ్బంది పడడం, క్రాస్ లెగ్స్ అంటాం, లెగ్ అంటే టైట్ అయిపోయి కంట్రోల్ టైట్ అయిపోయి పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో స్పెషలిస్ట్గా ఉన్న డాక్టర్ దుర్గా నాగరాజు గారు ఈ సెరిబ్రల్ పాలసీ సందర్భంగా ఉచితంగా ఈ క్యాంప్ నిర్వహించి గత 15 సంవత్సరాలుగా ఇదే అంటే చాలామందికి వాళ్ళకి జీవితంలో వెలుగులు నింపించారు. సో ఇదే ఆయన స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ మరింత మందికి వాళ్ళ నడకలో కానీ వాళ్ళ జీవితాల్లో కానీ వెలుగులు నింపాలని కోరుకుంటూ మిత్ర హాస్పిటల్ తరఫున అందరికీ స్వాగతం. దుర్గా నాగరాజు గారు ఈ సెరిబ్రల్ పాలసీ గురించి మెగా క్యాంపు, ఫ్రీ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నారండి.
సో సార్ ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి ఇది ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 6న సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా నిర్వహిస్తున్నారు. సార్ ఎస్పెషల్లీ పీడియాట్రిక్ ఆర్థోలో ట్రైన్ అయ్యి వచ్చారండి యూఎస్యూకేలో. సో గత 15 సంవత్సరాల నుంచి సార్ వీళ్ళందరికీ కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. సో ఈ అవకాశం మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం, మిత్ర హాస్పిటల్ స్టాఫ్ అందరం కూడాను. సో నేను వచ్చి ఏంటంటే ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలకి యూరిన్కి సంబంధించి అంటే యూరిన్ కంట్రోల్ లేకపోవడం, బెడ్ వెట్టింగ్ అవ్వడం, యూరిన్ కంట్రోల్ లేక అసలు సరిగ్గా రాలేకపోవడం, ఇంకొంతమందికి ఏంటంటే చర్మం మూసుకుపోయి ఆ బెలూన్ లాగా రావడం, ఇలాంటి ఇబ్బందులు కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయండి. సో ఇలాంటి ఏదైతే యూరిన్కి సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అది చూస్తూ ఉంటానండి. సో అలాంటివి కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా ఈ క్యాంప్ పరంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ కానీ వాటితో కూడా చేయడానికి మేము అందరం ప్రయత్నిస్తూ ఉంటామండి. సో అందరూ కూడా ఈ మెగా క్యాంప్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. వర్షిని ఫిజియోథెరపిస్ట్ని. ఈరోజు మిత్ర హాస్పిటల్లో సెరిబ్రల్ పాలసీకి సంబంధించి క్యాంప్ నిర్వహించారు. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చిన్నపిల్లలకి. ఫిజియోథెరపీలో ఎలా చేస్తామంటే ట్రంక్ బ్యాలెన్సింగ్ చేపిస్తాము, వాళ్ళని నడక నేర్పిస్తాము. అండ్ మజిల్స్ అనేవి స్టిఫ్నెస్గా ఉంటాయి, స్పాస్టిసిటీలో ఉంటాయి, వాటికి కూడా ఎక్సర్సైజ్ అనేవి చేపిస్తామన్నమాట. నా పేరు డాక్టర్ కృష్ణకుమారి. అది చేయూత రీహాబిలిటేషన్ సెంటర్. 18 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. మీ అందరికీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే త్రూ మీడియా అందరికీ ప్రజలందరికీ తెలియాల్సిన విషయము. గవర్నమెంట్ పాలసీస్ చాలా చేస్తూ ఉంటారు, కానీ నీడీ పర్సన్స్కి అందట్లేదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీడియా వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు డిజబిలిటీ చిల్డ్రన్కి, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి జనరల్గా ఇచ్చేటువంటి మిగిలిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవన్నీ తర్వాత క్లైమ్ సెటిల్మెంట్స్ దగ్గర అక్కడ కూడా పని చేయమండి. అది ముందు తీసుకుంటాం కానీ పని చేయవు. అందుకని స్పెషల్గా ఈ సెరిబ్రల్ పాలసీ పిల్లల కోసము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి ఒక హెల్త్ రియంబర్స్మెంట్ స్కీమ్ పేరు నిరామయ అనేది ఉంటుంది. దాని ద్వారా ఈ పిల్లలకి కరెక్టివ్ సర్జరీస్ కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్ కానీ థెరపీస్ కానీ కూడాను డబ్బులు రియంబర్స్మెంట్ అంటే వాళ్ళు మన ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇందులో బ్రోకరేజీలు కానీ ఇట్లా ఏమీ ఉండవు. చాలా గుడ్ పాలసీ ఇది. సో డిజబుల్ పిల్లలందరికీ కూడా ఉపయోగపడేలాగా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇప్పుడు 15 ఏళ్ల నుంచి దుర్గానాగరాజ్ సార్ చాలా బాగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన సర్జరీ ఎంత తక్కువలో చేస్తే కూడాను దానికి ఇంకా కొంచెం మెడికల్ ఎయిడ్ అవసరం అవుతుంది. ఆరోగ్యశ్రీ కిందకి అన్నీ వెళ్ళట్లేదు. సో ఈ నిరామయ ద్వారా అందరూ కూడాను సార్ సర్వీసెస్ని, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని, తర్వాత ఫిజియోథెరపీస్ ఇవన్నీ చేసుకొని పిల్లల్లో వచ్చేటువంటి సెరిబ్రల్ పాలసీ అనే లోపాన్ని మనం సాధ్యమైనంత వరకు వాళ్ళని తగ్గించి నార్మల్ జనస్రవంతులు కలిపే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక రైలులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్ర ఈ నవంబర్లో ప్రారంభించనున్నామని భారతీయ రైల్వేస్ భారతీయ గౌరవ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు విఘ్నేష్ ఫ్రమ్ ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ Ministry of Tourism, Government of India recognized tour company. And in 2022, the Government of India, Ministry of Railways announced a policy called Bharat Gaurav Trains Policy. To promote domestic tourism, the Ministry of Railways announced this policy as a public-private partnership model. In a PPP model, private operators were called on to partner with the Indian Railways and operate theme-based circuit trains from across the country to different destinations like pilgrimage destinations, heritage destinations, cultural destinations and all such destinations to promote domestic tourism within India. Indian Railways came up with this policy offering 33% subsidy. So this policy offers 33% subsidy for all tourists. Now this meeting is since then South Star Rail is the first Bharat Gaurav train operator in the country, and we have travelled more than 225,000 rail kilometers and catered to over 21,000 passengers with more than 50 departures in the last 2 years. So we have been the most top rated and the most successful Bharat Gaurav train operator. And this press meet is for announcing our next departures. We have 2 special departures that we operate only once a year.
So this departure is for exclusively for the people of Vijayawada and Andhra Pradesh, where boarding points are across the state of Andhra Pradesh. So this first tour is scheduled to depart on 16th of November, which is called the temple tour of Tamil Nadu and Kerala. So the circuit, the temples that this tour covers are Thirukadiyur, Chidambaram, Tiruvannamalai, Arunachaleshwara, Trichy, Tanjavur, Rameshwaram, Madurai, Kanyakumari, Thiruvananthapuram, Chottanikara and Guruvayur. This is a 11-day tour and it is an all-inclusive tour package. This Bharat Gaurav train is a very special train because we have first AC, second AC, third AC and sleeper class coaches and a flameless pantry car to provide wholesome South Indian food throughout the journey. So this is not like the regular train where we give packed food or anything. ఇప్పుడు మన ఇండియాలోనే ఫస్ట్ టైంగా మన భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మన విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. దీంట్లో చూసారంటే మనకి 2 టూర్ అనౌన్స్మెంట్ చేసింది సార్. ఒకటి వచ్చి కేరళ తమిళనాడు స్పెషల్ ట్రైన్ ఒకటి, నెక్స్ట్ వచ్చి పంచద్వారకా యాత్ర. వీటిలో చూసారంటే సార్ మోస్ట్లీ ఇప్పుడు 11 డేస్ టూర్ సార్. స్టార్టింగ్ వచ్చి ఫస్ట్ దీనికి 11 డేస్ టూరు. దాంట్లోనే చూసారంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ ట్రైన్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏందని చెప్పంటే పిన్ టు పిన్ నార్మల్గా స్పెషల్ ట్రైన్స్ అని చెప్పనగానే ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకుంటారు, అక్కడ నుంచి రెగ్యులర్ దీంట్లో మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. దీంట్లో ఏ విధంగా అంటే ఇప్పుడు మనం విజయవాడలో బోర్డ్ అయ్యామంటే తిరిగి విజయవాడ వచ్చే వరకు A to Z మందే ఉంటుందన్నమాట. దీంట్లో చూసారంటే ఒకే ట్రైన్ మనం ఎంటైర్ ఈ 11 డేస్ ట్రిప్కి మనం ట్రావెల్ చేస్తాం. అక్కడక్కడ సీట్లు చేంజ్ అవ్వడం ఇలాంటివి ఎలాంటి ఒక ఇబ్బంది అయితే దీంట్లో ఉండదన్నమాట. ఇప్పుడు మనం విజయవాడలో ఎక్కేటప్పుడు కోచ్లో ఎక్కుతారు, తిరిగి వచ్చే వరకు కూడా సేమ్ కోచ్ అనమాట. ఇప్పుడు మోస్ట్లీ 11 రోజులు ట్రావెల్ చేస్తున్నాం. దీంట్లో వచ్చి పెద్ద ఇబ్బంది ఏందని చెప్పంటే యాత్ర చేసే వాళ్ళకి లగేజీ క్యారీ చేసుకోవడం. ఇందులో వచ్చి మనం అన్ని లగేజెస్ మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక 1 or 2 డేస్ బయట ఉంటున్నామంటే ఆ 2 రోజులకి ఏం అవసరం అవుతుందో అవసరమైన లగేజెస్ మాత్రమే తీసుకుంటారు, మిగిలినన్నీ కూడా మనం ట్రైన్లోనే లాక్ చేసుకుంటాం అనమాట. ప్రతి బోగీలోనూ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. అదేవిధంగా ప్రతి ప్లేస్కి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం అన్న దాని గురించి, ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక టూర్ ఎస్కార్ట్ అనేసి ఒక వ్యక్తి ఉంటారన్నమాట. భగవంతుని జ్ఞానాన్ని అందరూ పెంపొందించేందుకు మనుజ్యోతి ఆశ్రమం అమృత మంజరి పేరుతో పుస్తకాలను ప్రచురించడం అభినందనీయమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి అన్నారు. ఒకే దేవుడు ఒకే దేశం అనే నినాదంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. గొల్లపూడిలోని పద్మావతి కళ్యాణ మండపంలో మనుజ్యోతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత దేవాసీర్ ఇలారి రచించిన అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి విచ్చేసి పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి, మత, వర్ణ, వర్గ, ప్రాంతీయ భేదములు లేకుండా అందరూ సమానమేనని అన్నారు. ఒకే దేవుడు ఒకే దేశం అనే నినాదంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. భగవంతుని జ్ఞానాన్ని అందరూ పొందేందుకు మనుజ్యోతి ఆశ్రమం అమృత మంజరి పేరుతో పుస్తకాలను ప్రచురించడం అభినందనీయమన్నారు. ప్రపంచ శాంతి కోసం మనుజ్యోతి ఆశ్రమం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మాజీ అధ్యక్షుడు చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ గురూజీ మాట్లాడుతూ హిందూ ధర్మం పరిరక్షణ అందరి బాధ్యతని చెప్పారు. హిందూ ధర్మం వ్యాప్తికి మనుజ్యోతి ఆశ్రమం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత గరికపాటి శివశంకర్, విద్యావేత్త నిడుమోలు రమా సత్యనారాయణ, పిపి రామన్, పనుకు రాజేష్, సాంబశివరావు, జయప్రకాష్, ఎస్ఎన్ ప్రసాద్, నరేంద్ర, నానాజీ, శ్రీను, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. లహరి శ్రీకృష్ణాయ. ఈరోజు విజయవాడ గొల్లపూడి పద్మావతి కళ్యాణ మండపంలో తమిళనాడు మనుజ్యోతి ఆశ్రమం వారు అందులో దేవాశ్రీ గారు రచించినటువంటి జ్ఞానమంజరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఈరోజు ప్రజల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గ్రంథావిష్కరణకు హెచ్డిపిటి చైర్మన్ చుండూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారు, ఇతర రాజకీయ ప్రముఖులు, విద్వాంసులు అందరూ రావడం జరిగింది. ఈ పుస్తకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే
పుట్టంగానే ప్రతి మనిషి మట్టితో సమానం. మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి తిరిగి ఆ మట్టిలోనే కలుస్తాడు. ఆ మట్టితో తయారు చేసేటువంటి చక్కని కుండలు నీటిని నిల్వ చేసుకుని ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతున్నాయో అదేవిధంగా మనం కూడా ఒక మంచి పాత్రలుగా తయారయ్యి జనాలకందరికీ ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి భావనతో ఈ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని దేవాశ్రీ గారు రచించడం జరిగింది. ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన ప్రకటించడంతో పాటు మతం కన్నా మానవత్వము, భగవంతుడి దగ్గరికి చేరుకోవాలంటే మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, శరీరం కాదు మనస్సు అనేటువంటి విషయాలను దీంట్లో ఆయన అనేక విధాలుగా నిరూపించడం జరిగింది. మానవ శరీరంలో ఉన్న మన దేవుడు అంటే దేహంలో ఉన్నవాడు. దుమ్ము కప్పిన అద్దానికి మన ప్రతిబింబం సరిగా కనిపించదు. ఆ దుమ్ము పోయినప్పుడే మన ప్రతిబింబం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి లోపల ఉన్న అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవడానికి ఈ పుస్తకం ఎంతో కూడా మనకు ఉపయోగపడి మనలో ఉన్న భగవంతుణ్ణి మనం చూసుకునే విధంగా శ్రీ లాహరి కృష్ణ మహాశయులు గారు మానవోద్ధరణ కోసం, సర్వజనోద్ధరణ కోసం అందరూ కూడా ఆత్మస్వరూపాలుగా భావించి ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. దీన్ని మనము అందరం కూడా దీన్ని మనం చదివి మన యొక్క ఆత్మ యొక్క వికాసం కోసం తోడ్పడదామని ఆశిస్తున్నాం. ఈ ఆశ్రమం వారి ఈరోజు పుస్తకావిష్కరణ చేయటం, దీనికి లాహరి కృష్ణ గారి భక్తులందరూ కూడా వేలాది మంది ఇక్కడ పాల్గొనటం, పెద్దలు గురువులు అందరూ మరి మమ్మల్ని ఈ పుస్తకావిష్కరణలో భాగంగా మమ్మల్ని పిలిచినందుకు లాహరి కృష్ణ వారి అందరికీ కూడా ఆశ్రమం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రంథంలో అనేకమైన విషయాల్ని మానవాళి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే విషయాన్ని మంచి మనసుతో ఉండాలి, మతాలకు అన్నిటికన్నా కూడా మానవత్వంతో ఉండాలని మంచి ఒక ఆలోచనతో ఈ పుస్తక రచన చేయటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2016లోనే దివ్యాంగుల హక్కుల సాధన కోసం సమాన అవకాశాలు కల్పించడానికి ఒక చట్టాన్ని చేసిందని ఏపీ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టం చేసి 9 సంవత్సరాలు అయిందని తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం కోసం వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం విశేష కృషి చేసిందన్నారు. 2023లో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూటమి అధికారంలోకి వస్తే దివ్యాంగులకు స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 5% ఇస్తామని మాట ఇచ్చారని, ఇచ్చిన మాటను ఇద్దరూ మర్చిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని, తమకు ఓట్లు ఉన్నాయని చెప్పారు. తమకు న్యాయం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా 5% రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన కోరారు. అన్నా చంద్రన్న, పవనన్న యువ నాయకులు, భావి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కొనియాడుతున్న లోకేష్ బాబు గారికి సూటిగా మా దివ్యాంగుల తరఫున సూటిగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. జిఎస్టీకి ఇప్పుడు ఒకప్పుడు 18%, 25% ఉన్న జిఎస్టీని తగ్గించామని చెప్పి సంబరాలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదే కేంద్ర ప్రభుత్వం 2016లో మా దివ్యాంగుల జీవితాలు బాగుపడటం కోసం, రాజ్యాంగం ప్రసాదించిన మా హక్కులు సాధించుకోవటం కోసం ఒక చట్టం చేసింది. ఆ చట్టాన్ని 9 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు పరచలేదు? దివ్యాంగులు అంటే మనుషులు కాదా? దివ్యాంగులకు కూడా ఓటు హక్కు ఉన్న సంగతి మీరు మర్చారా? మేము మనుషుల్లో ఒక భాగమే. కూటమి ప్రభుత్వం విజయానికి మా యొక్క చర్మం ఒలిసి పనిచేశాం. కాబట్టి మాకు 2026 జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. 2023 మంగళగిరి పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీసులో మాకు రాజకీయ రిజర్వేషన్ 5% ఇస్తానని మాట ఇచ్చారు, ప్రమాణం చేశారు. మరి మర్చిపోయారా? కాబట్టి మేము మనుషులుగా గుర్తించి మాకు తప్పనిసరిగా 5% స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ ఇవ్వమని సందర్భంగా కోరుతూ జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై దివ్యాంగ, జై జై దివ్యాంగ, జై హింద్.
విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రముఖ పానాసోనిక్ ఎలక్ట్రానిక్స్ సంస్థ సంబంధించిన ఎలక్ట్రానిక్స్ పరికరాలు నిల్వ చేసే గోదాంలో ఈరోజు ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గోడౌన్ నుంచి మంటలు ఎగిసిపడుతూ పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో సిబ్బంది, స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. గోడౌన్ నుంచి మంటలు ఎగిసిపడుతూ పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో సిబ్బంది, స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో సుమారు 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నకిలీ మద్యం ప్రజారోగ్యం విషయంలో దేన్ని సహించేది లేదని హెచ్చరించిన సీఎం చంద్రబాబు. నేతల సస్పెన్షన్తో పాటు అరెస్టులకు వెనుకాడవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసిన మంత్రి నిర్మల రామానాయుడు. పోలవరం పెండింగ్ పనులు, పెండింగ్ డిజైన్లపై సమీక్ష. ఇంద్రకీలాద్రి ఈ దసరాకు రికార్డు స్థాయిలో భక్తులు. అమ్మవారిని దర్శించుకున్న 20 లక్షలకు పైగా భక్తులు. అజిత్ సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్లో పిడుగుపాటుకు దెబ్బతిన్న ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్, ఏసీ, టీవీ ఫ్యాన్లు దెబ్బతిన్నాయని బాధితుడు నాగరాజు ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.